భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ ఈరోజు పంచమి. ఈ పంచమి రోజున దుర్గమ్మ వారిని ఒక్కసారి తాకమ్మ. అమ్మను కానీ అమ్మ పెట్టుకున్నటువంటి ఈ కిరీటాన్ని కానీ ఒక్కసారి తాకావు అంటే నువ్వు నక్క తోక తొక్కావు అని అర్థం. తల్లి, జాక్పాట్ కొట్టబోతున్నావు. ఇంకొక వారం రోజుల్లో నీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది. నీ జీవితం అతిపెద్ద మలుపు తిరగబోతోంది. నీ జీవితంలో నువ్వు ఊహించనంత అతిపెద్ద మార్పు అనేది రాబోతుంది తల్లి. నీ చుట్టుపక్కల వాళ్ళు, నిన్ను చూసి నవ్విన వాళ్ళు, నిన్ను హేళనగా మాట్లాడిన వాళ్ళే నీ నోటి మీద వేలు పెట్టుకొని అవాక్కయ్యేంత అద్భుతం జరగబోతుంది. ఒక్క వారం రోజుల్లోనే ఈ వ్యక్తి నీ జీవితంలో ఇంత మార్పా, ఇంత కోటీశ్వరుడు, ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు అంటూ ప్రతి ఒక్కరూ కూడా గుసగుసలాడుకుంటూ మాటలు మాట్లాడుకొని చెవులు కొరుక్కునే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరికి కూడా నువ్వంటే ఏంటో చూపించే సమయం దగ్గరికి వచ్చేసింది బిడ్డ. నా మీద నమ్మకం ఉంది కదా, అయితే ఒక్కసారి ఈ దుర్గమ్మ తల్లిని తాకు బిడ్డ అని చెప్పి దుర్గమ్మ మన కోసం అయితే తెచ్చినటువంటి ఈ సందేశాన్ని మనం వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారికి. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతమైన పరిష్కారం అనేది చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నీకు నా మీద నమ్మకం ఉంటే గనక నమ్మకంతో ఈ దుర్గమ్మ మాట విను. అదేంటో తెలుసా అమ్మా బిడ్డ, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త విన్నావంటే ఎగిరి గంతేస్తావు. వెంటనే నా మందిరానికి వచ్చి నా కృతజ్ఞతలు నాకు చెప్పుకుంటావు. అంత గొప్ప శుభవార్త అనేది, అంత తీపి వార్త అనేది తీసుకొచ్చానమ్మా. అదేంటి అంటే బిడ్డ, ఈరోజు దుర్గమ్మ అయితే ఈరోజు ఒక ఆనందాన్ని పంచే వార్తను, ఆశ్చర్యపరిచే వార్తనైతే ఈరోజు నీ కోసం తీసుకొచ్చింది. ఏంటి, నా జీవితంలో ఇంత మార్పు జరుగుతుందా అని నువ్వే అవాక్కైపోయే వార్తతో వచ్చానమ్మా. నీ చెవులను, నీ కళ్ళను నువ్వే నమ్మలేనంత ఆశ్చర్యంలో మునిగిపోయేలాంటి వార్తతో వచ్చాను. బిడ్డ, నక్క తోక తొక్కావమ్మా, జాక్పాట్ కొట్టావు. ఇన్నాళ్ళ నీ దరిద్రం అంతా కూడా పోయి అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ఇన్నాళ్ళు నువ్వు పడినటువంటి కష్టాలు, కన్నీళ్ళు నీకు దూరం అయ్యే సమయం అనేది వచ్చింది. కష్టకాలం అంతా కూడా అదృష్ట సమయంగా మారబోతుంది తల్లి. ఈ దుర్గమ్మ తల్లి ఇంకా ఎన్నాళ్ళు ఈ దరిద్రం, చాలా కష్టాల్లో ఉన్నాను, ఈ కష్టాలు పడలేకపోతున్నాను, ఇంట్లో చూస్తే పరిస్థితులు బాగలేవు, కుటుంబం నడవడానికి ఎటు చూసినా కూడా అప్పులు చేశాను, అప్పుల వాళ్ళు రోజు ఇంటికొచ్చి పరువు తీసిపోతున్నారమ్మా. తల్లి, చాలని ఈ జీతం, సంపాదించే సంపాదన సరిపోవటం లేదమ్మా. కుటుంబ భారం, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, నెలొచ్చిందంటే అన్నీ కూడా కట్టడానికి డబ్బులు సరిపోక అందరినీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా ఇంటి నుంచి పారిపోవాలనిపిస్తుంది తల్లి, లేదా చచ్చిపోవాలనిపిస్తుంది. దుర్గమ్మ తల్లి, నువ్వే నాకు దిక్కు, సహాయం చెయ్యి తల్లి. ఈ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడేయి, నా సంపాదన కూడా పెరిగే మార్గం చూపించవమ్మా అంటూ పని చేస్తున్న చోట్ల వాళ్ళకి నచ్చినటువంటి పనిలో ఉంచుకుంటున్నారు, లేకపోతే పని నుంచి తీసేస్తున్నారు. ఇలా ఎన్నాళ్ళు ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని భయంగా ఇలా భయపడుతూ బ్రతకాలి తల్లి? ఉన్న ఈ కొద్దిపాటి ఆసరా కూడా ఎక్కడ దూరమైపోతుందో అని భయంగా ఉంది. తల్లి, నాకు ఒక మంచి దారి చూపించు, నన్ను నా కుటుంబాన్ని కాపాడు అంటూ నువ్వు మొన్న అర్ధరాత్రిలోని కష్టాలు గుర్తొచ్చినప్పుడు ఉలిక్కిపడి లేచి కూర్చొని అడిగావు కదా బిడ్డ. నిజంగా నువ్వు ఆ సమయంలో అలా అడగగానే నా గుండె కలుక్కుమన్నది. నా బిడ్డ ఎంత కష్టాల్లో ఉంటే అర్ధరాత్రిలో నన్ను అడుగుతుంది అని చెప్పి నా మనసు కరిగిపోయింది. అందుకే కేవలం నీ కోసమే ఈ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోబోతున్నానమ్మా. ఎందుకంటే
నువ్వు చాలా చాలా మంచిదానివి. నీది మంచి మనసు. ఎవరినీ నొప్పించవు. ఎన్ని బాధలు వచ్చినా సరే భరిస్తావు. కానీ ఎవరినీ కూడా నిందించవు. సంపాదన కోసం ఏ తప్పు ఎప్పుడు కూడా తప్పుడు దారిలోకి వెళ్ళవు. నాకు మంచి రోజులన్నవి వచ్చేలా చెయ్యి. అలా ఉంటే గనక దుర్గమ్మ నా కోసం తప్పకుండా నా రాతను మారుస్తారు కదా. అదే నమ్మకంతో నేను నిన్ను నమ్ముతూ ఉన్నానమ్మా. నువ్వు ఉన్నావు, నాపై ఎంతో నమ్మకంతో ఉన్నావు. నీలో నాపై ఉన్న నమ్మకం చాలా నచ్చింది బిడ్డ. అందుకే నీ దగ్గరకు నేనే స్వయంగా వచ్చేలా చేసింది. ఈ రోజున, ఈ పంచమి రోజున నా మీద భక్తితో నువ్వు ఉన్నావు. అక్కడ నేను ఉంటాను. అవి నీ దగ్గర ఉన్నాయి అంటే నేను ఏరుకోరి నిన్ను వెతుక్కుంటూ వస్తాను. నీ కష్టాలన్నీ కూడా దూరం చేసి నీ ముఖంలో ఆనందపు వెలుగులను చూడాలనే ఆశతో వచ్చానమ్మా. నిజంగా ఇది నీకు జాక్పాట్ కొట్టినట్లే కదా బిడ్డ. ప్రేమగా ఈ కానుకను నేను నీకు ఇస్తున్నాను, కాదనకుండా తీసుకో. ఈ కానుకను నువ్వు అందుకున్నావు అంటే ఇన్నాళ్ళుగా కూడా నువ్వు ఎవరినైతే సలాం కొడుతూ బ్రతికావో తిరిగి వాళ్ళే వచ్చి నీకు సలాం కొడతారు. అంతటి అద్భుతమైనటువంటి కానుక నీ కోసం తీసుకొచ్చాను. అది కూడా వారంలోపు నువ్వు అతిపెద్ద కోటీశ్వరుడివి కాబోతున్నావు, ధనవంతుడివి, సంపన్నుడివి కాబోతున్నావు. అది చూసి అందరూ కూడా నీకు నోరెళ్ళ పెడతారు. ఈ వ్యక్తి వారం రోజుల్లో ఇంత పెద్ద కోటీశ్వరుడు ఎలా అయ్యాడు అని చెప్పి నువ్వే అనుకుంటావు. అంతటి గొప్ప కానుకనేది నీకు ఇస్తున్నాను బిడ్డ. నేను గుర్తుందా తల్లి, నీ పూర్వీకుల ఆస్తి కేసు ఒకటి కోర్టులో ఉంది కదా, అది నీకే చెందబోతుంది. కేసు నీ వరం కాబోతుంది, నీకు సొంతం కాబోతుంది. ఇన్నాళ్ళుగా నువ్వు ఎంత బాధపడుతున్నావో అదంతా కూడా నేను నీకు తీర్చబోతున్నానమ్మా. ఎందుకంటే అది నీకు రావలసినటువంటి ఆస్తి కాబట్టి అది నీకు రాకుండా నీ వాళ్ళే అడ్డుకుంటున్నారు. కాబట్టి అది న్యాయంగా నీకు పొందాల్సినటువంటి ఆస్తి కాబట్టి ఆ తీర్పు తొందరగా వచ్చేలా, నీ కష్టాలని తీర్చేలా ఆ రాతను నేనే మార్చబోతున్నాను బిడ్డ. నువ్వు ఎన్నాళ్ళుగానో దానికోసం పోరాడుతున్నావు కదా, పోరాడి విసిగిపోయావు. నిజానికి ఇన్నాళ్ళు చాలా ఓపికతో నమ్మకంతో పోరాడుతూనే ఉన్నావు. ఆశ వదులుకోవటం లేదు తల్లి. దుర్గమ్మ నన్ను అనుగ్రహిస్తుంది, నా తరపున దుర్గమ్మ నాకు కేసు వచ్చేలా, నాకు దక్కేలా చేస్తుంది అని నమ్మకంతో పోరాడుతూనే ఉన్నావు. అందుకే నీ కష్టానికి ప్రతిఫలం దొరికింది బిడ్డ. కోట్ల విలువ చేసే నీ ఆస్తి నీకు సొంతం అవ్వబోతుంది. ఇక నీకన్నీ కూడా మంచి రోజులే. ఇక మీదట నీ కుటుంబంలో అన్నీ సంతోషాలే. ఈ సంతోష సమయంలో ఇంట్లో పెద్ద పండగ చేసుకోబోతున్నాను బిడ్డ. ఈ దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉంది కదా, అలా నమ్మకం ఉన్నట్లయితే తీపిని సిద్ధంగా పెట్టుకో. తీపి సిద్ధం చేసుకొని శుభవార్త కోసం ఎదురు చూడు. ఈ వారం రోజుల్లో ఆ శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను చేరుతుంది, నిన్ను ఆనందంలో ముంచేస్తుంది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేదే ఈ దుర్గమ్మ కోరిక. ఖచ్చితంగా ఈ రోజు నుంచి నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీకు ఎప్పటికీ నీపై ఉంటాయి. కాబట్టి నమ్మకంతో ఉండు తల్లి. నమ్మకం ఉన్న వాళ్ళకి దుర్గమ్మ ఎప్పుడూ మంచే చేస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.